టైం వేస్ట్ కూడా అయిపోయింది. గుడికి వెళ్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఇలాగ అయ్యింది. దారిలో ఆగిపోవడం వల్ల వీళ్ళకి మిగతా 20% మీరు వచ్చేటప్పుడు మీకు తెలియదు, కానీ ఉన్నక్కడికి మెల్ట్ అయిపోయి బండి మొత్తం కదలకుండా ఆగిపోద్ది. ఇప్పుడు వీడియోలో మీరు రావచ్చా అని నిలబడండి. మీరు అలా ప్రాబ్లం ఫేస్ చేశారు కదా, చెప్తాం. ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా. ఈ స్టూడెంట్స్ అనమాట. ఈ స్టూడెంట్స్ అయితే హలో, నేను మీ రాము మెకానిక్ బ్లాగ్స్. వీళ్ళు ఒక కార్ రెంట్కి తీసుకున్నారు. అది పర్ఫెక్ట్గా చెక్ చేసి తీసుకోకపోవడం వల్ల అక్షరాలు 9,000 రూపాయలు అయితే వీళ్ళకి లాస్ అయిపోయింది. అది ఏంటి, ఎందుకు లాస్ అయ్యింది, వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, అలాగే ఎవరైనా రెంట్కి తీసుకుంటే ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు చాలా ప్లేసెస్లో లాంగ్ డ్రైవ్ వెహికల్స్ అని చెప్పి చాలా ప్లేస్లో మనకి రెంట్కి అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఈ రెంట్ వెహికల్స్ తీసుకునే చోట చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ చెక్ చేసుకోవాలి వెహికల్ ముందు. దీనికైతే కూలెంట్ పైపు గేర్ బాక్స్ దగ్గరలో కూడా కూలెంట్ వస్తాయి కూడా తీసాను. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ స్టూడెంట్స్, ఏమాత్రం చిన్న ఈ పైప్కి డ్యామేజ్ అయినా సరే వాళ్ళకి లాస్ ఉంటుంది. అంటే నేను కూడా లాస్ భరించాలి. ఎందుకంటే గేర్ బాక్స్ పక్కనే పైప్ ఉంది. మన గేర్ బాక్స్ దించినప్పుడు కానీ ఎక్కించినప్పుడు కానీ ఒక్కనవడం వల్ల అటు ఇటు అయినా సరే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎవరు దించినా సరే నాకు తెలిసి ఈ బండికి అయితే ఇదైతే పైప్ అయితే తీసుకోవాలి. సో ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ముందుగానే పైప్ అయితే తీస్తాను. కూలెంట్ మొత్తం డ్రైన్ చేసి మళ్ళీ యాక్చువల్గా పైప్ వేసి కూలెంట్ కూడా చేస్తాం. ఇప్పుడు దీనికి గేర్ బాక్స్ దించుతున్నాను. వీళ్ళైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు ఈ బండి రెంట్కి తేవడం వల్ల. క్లచ్ ప్లేలు కాలిపోయి మొత్తం అంతా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు గేర్ బాక్స్ డౌన్ చేస్తాను. క్లచ్ ప్లేలకి అయితే వెళ్ళారు. ఈరోజు సండే, స్పేర్ పార్ట్స్ కూడా కొద్దిగా లేట్ అయిపోయింది రావడం. గేర్ బాక్స్ అయితే సైడ్ తీస్తాను, కానీ డౌన్ చేయడానికి అవ్వకపోవడం వల్ల పైనే ఉంచుతాను గేర్ బాక్స్. ఇప్పుడైతే చూడండి, క్లచ్ సిలిండర్ బయట తీస్తున్నాను, అలాగే క్లచ్ ప్లేట్లు కూడా బయట తీస్తున్నాను. ఎంత ఘోరంగా మెల్ట్ అయిపోయి మీరే చూడండి. అండ్ ఈరోజు సండే అవడం వల్ల ఈ స్పేర్ పార్ట్స్ రప్పించడానికి చాలా తండలు అయితే పడ్డాం. ఫైనల్గా వీళ్ళు నా బైక్ వేసుకొని వెళ్ళారు, ఎందుకంటే వర్క్ అయిపోవాలి కదని చెప్పి. ఇది సిలిండర్, ఇది యాక్చువల్గా సిలిండర్ పోలో పైప్ పోయింది. నీట్గా మెల్ట్ అయిపోయింది. ఈ క్లచ్ ప్లేట్లు బయటికి తీసి చెక్ చేస్తే నాకే ఓడి అమ్మ అనిపించింది. ఎందుకంటే చిన్న మెటీరియల్ కూడా లేదు క్లచ్ ప్లేట్ కొండవలసిన మెటీరియల్. ఇది చూసారు కదా, మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం ఊడిపోయింది. ఇది 100% డ్రైవింగ్ ఫాల్ట్ అని చెప్పాలి. అది నిన్న చేసిన వల్ల ఎప్పుడు చేసిన వల్ల నేనైతే క్లారిటీ చెప్పలేను. నేనే కదా ఎవరో చెప్పలేము. ఎందుకంటే ఒక్కో రోజు ఒక్కొక్కరు రెంట్కి పట్టుకెళ్తారు. సో ఎవరి డ్రైవింగ్ ఎలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి ఇది చూడండి, మొత్తం ఐరన్ బయటకు వచ్చింది, ఇంకా క్లచ్ ప్లేట్ ఏం లేకుండా. సో ఇప్పుడు స్పేర్ పార్ట్స్ కూడా మనకి తీసుకొని వచ్చేస్తున్నారు, దగ్గరలో ఉన్నారు. వీళ్ళకి ఎలాగైనా సరే ఈరోజు బండి రెడీ చేసి ఇవ్వడం వల్ల ఒక 3,000 సేవ్ అవుతారు. ఎందుకంటే బండి అనుకున్న టైంకి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. లేదు అంటే వాళ్ళు 10,000 రూపాయలు వీళ్ళ డిపాజిట్ ముందుగా పెట్టుకొని వెహికల్ ఇచ్చారు. అలాగే అది కాక రెంట్ అమౌంట్, ఇవన్నీ వాళ్ళ దగ్గర డిపాజిట్ ఉన్నాయి. కానీ ఇంతలా డిపాజిట్ చేసుకున్నప్పుడు వెహికల్ కూడా కండిషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికి 2 టైర్స్ అయితే బాగోలేదు. ఒక టైర్ నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలోనే. ఆ టైరు లోపల పక్క ఉబ్బిపోయింది. ఇది రన్నింగ్లో పగిలిపోతే ఏదన్నా డ్యామేజ్ అయితే మళ్ళీ వీళ్ళదే ప్రాబ్లం అని చెప్తారు. ఈ కస్టమర్కి కూడా తెలియకపోవచ్చు మేబీ, ఎందుకంటే ముందు రోజు కానీ ఆ తర్వాత ముందు రోజు కానీ ఈ రెంట్కి పట్టుకెళ్ళినప్పుడు టైర్ ఏదన్నా ఏ డివైడర్ కన్నా తగిలి డ్యామేజ్ అయిందనుకోండి, ఆ టైర్ని ఏం చేస్తారంటే టైర్ షాప్కి వెళ్ళి రిటర్న్ తిరిపి లోపల పక్క దెబ్బ లోపల పక్క వెళ్ళిపోయేలా పెట్టేస్తారు. అది కస్టమర్ కూడా ఐడెంటిఫై చేయలేరు అనమాట, బండికి టైర్ ఇప్పకుండా. సో దానివల్ల ఏంటంటే అవుతుందంటే నెక్స్ట్ డే ఈ విధంగా మన రెంట్కి తీసుకెళ్ళిన వాళ్ళకి లాస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే టైర్ పేలిపోయింది అనుకోండి, అది మేము ఇచ్చినప్పుడు బాగానే ఉంది, మీ చేతిలోనే ఇలాగ అయింది కాబట్టి టైర్ వేయించి తీసుకుని వచ్చేయండి అని నీట్గా చెప్తారు. సో రెంట్కి వెహికల్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ చూశాను, వీడియోస్ తీయలేనివి కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇలాంటివి. ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఇగో టైరు ఇది లోపల పక్క ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఎలాగ గేర్ బాక్స్ డౌన్ చేసిన టైర్ ఇప్పాలి కాబట్టి ఇప్పితే ఈ విధంగా ఉందని తెలిసింది. ఇది ఇప్పుడు పగిలిపోతే మనం చెప్పలేము. సో ఈ విధంగా డ్యామేజ్ అయిందనుకోండి, ఎవరిది లాస్ అవుతుంది, మళ్ళీ వీళ్ళకే లాస్ ఉంటుంది. క్లచ్ సెట్ అలాగే రిలీజ్ బేరింగ్ 2 కూడా కొత్త తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే చూడండి, ఈ క్లచ్ సెట్ వాల్యూ కంపెనీ అలాగే రిలీజ్ బేరింగ్ ఈ 2 కూడా ఫిట్ చేసి ట్రయల్ తీసి కస్టమర్కి అయితే బండి పంపించాలి. ఇంకా టైం అయితే చీకటడిపోతుంది నాకు తెలిసి. చూడండి, క్లచ్ ప్లేటు కొత్తదానికి పాతదానికి డిఫరెన్స్ మీరు పక్కన పెట్టి చూపిస్తున్నాను. ఇంక ఇది బండి మూవ్ అవ్వమంటే ఇంకేం మూవ్ అవుతుంది చెప్పండి మీరే. ఇదిగో కొత్తది, ఇది పాతది. ఇంత ఘోరంగా పోయిందనమాట క్లచ్ ప్లేటు. మధ్యలో వీళ్ళైతే కస్టమర్ కాల్ చేసి ఇలా ప్రాబ్లం వచ్చిందండి, బండి ఆగిపోయిందని చెప్తే మెకానిక్ చూపించారా అని చెప్పారు. మెకానిక్ చూపించామండి, అమౌంట్ ఎంత అవుతుందని చెప్పారు. వెంటనే కస్టమర్ అన్న మాట ఒకటే, చేయించి తీసుకొచ్చేయండి మీకు బాగానే ఇచ్చాం కదా అని బండి చెప్పారు. ఇప్పుడైతే క్లచ్ ప్లేట్ ఫిట్ చేసి బండి అయితే గేర్ బాక్స్ బండికి అయితే ఎక్కిచ్చేస్తున్నాం చూసారు కదా.
ఈ గేర్ బాక్స్ చాలా కొద్దిగా సింపుల్గానే ఉంది, అంత బరువు ఏం లేదు. ఒక్కనే ఇంకా జాకీ కూడా పెట్టలేదు. వేరే గేర్ బాక్సులకి అయితే సిప్ గేర్ బాక్సులు దానికైతే జాకీ పెట్టుకోవాలి. దీనికి జాకీ పెట్టకుండానే గేర్ బాక్స్ సింపుల్గా ఫిట్మెంట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు గేర్ బాక్స్ సిట్టింగ్ అయితే అయిపోయింది. చూడండి ఇంకో కొద్దిగా సిట్టింగ్ అవ్వాలి. అది కూడా సిట్టింగ్ చేసి వీడికి వర్క్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చేసి ఇచ్చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి కంప్లైంట్స్ నా దగ్గరికి చాలా వచ్చాయి. చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్నిసార్లు మెడికల్ ఇష్యూస్తో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అమౌంట్ లేక, కానీ చాలా చాలా ఇబ్బంది పడతారు. నేనైతే చూశాను. మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేసుకొని ఇలా వెహికల్ అయితే రెడీ చేయించుకొని వెళ్తారు. ఎందుకంటే వెహికల్ రెడీ చేసి తీసుకొచ్చేయండి అని చెప్తారు. వాళ్ళు వెహికల్ వదిలేసి వెళ్ళిపోలేరు, ఎందుకంటే అమౌంట్ ఆల్రెడీ డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి. మధ్యాహ్నం 1 గంట ఓపెన్ చేస్తే ఈ టైంకి అయింది వర్క్. వీడియోలో మీరు రావచ్చా అని నిలబడండి. మీరు అలా ప్రాబ్లం ఫేస్ చేశారు కదా, చెప్తాం. ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా. ఈ స్టూడెంట్స్ అనమాట. ఈ స్టూడెంట్స్ అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. అలాగే అమౌంట్ కూడా దగ్గర ఒక 11,000 దాకా అయిపోయింది వీళ్ళకంటే. మొత్తం ట్రావెలింగ్, ఇక్కడ ఫుడ్కి, అన్నిటికి టైం వేస్ట్ కూడా అయిపోయింది. గుడికి వెళ్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఇలాగ అయ్యింది. దారిలో ఆగిపోవడం వల్ల వీళ్ళకైతే యాక్చువల్గా 1 డే వర్క్ ఇది. కొద్దిగా మధ్యాహ్నం 1 గంటకు వచ్చి వర్క్ అయితే చేసి ఇప్పుడైతే బండి రెడీ అయిపోయింది. కానీ రెంట్కి తీసుకునే వెహికల్ ఎప్పుడైనా సరే అక్కడ ఒకసారి ఒక రౌండ్ వేసి ఏమన్నా రేసింగ్ అది ఏమన్నా అయితే మాత్రం బండి అయితే మాత్రం 8% తీసుకోకండి. మీకు కూడా ఇలాగే అవుతుంది. చాలా అంటే ఒకటి మనం అనుకున్న టైంకి ఆ ప్లేస్కి వెళ్ళలేము. 2 అమౌంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఇవి. కాబట్టి ముందు రోజు ఎవరు నడుపుతారో తెలియదు, తర్వాత రోజు మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో సేమ్ వీళ్ళకి ఇలాగే జరిగింది. దగ్గర 11,000 రూపాయలు లాస్ అయ్యింది వీళ్ళకి. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బండి అయితే వెళ్ళిపోతుంది. టైం 7 అయింది. ఓకే అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు నాకు కాల్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పారు. ఎందుకంటే ఈ కార్ ఓనర్ వీళ్ళకి 8,000 అయితే రిటర్న్ చేశారండి. ఎందుకు అంటే నేను బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కార్ ఓనర్కి ఎందుకు పోయింది, ఎలా పోయింది ఏంటనేది. దానివల్ల అయితే వీళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ అయితే చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.